ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? దేవుని కృపలో మనం మరొక దినాన్ని కలిగి ఉన్నాం. మరొక రోజులో ఈ రీతిగా ప్రభుని దర్శించుకోవటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన్ని వెంబడించడానికి మనకు ఆయన సహాయం చేసి ఉన్నారు. మరి ఉదయకాలం కాకపోతే మరొక సమయంలో ఈ మాటలు వింటారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ ఫోన్ సౌకర్యం ద్వారా మరి అనేక సమాచారాలు మనం వింటూ ఉన్నాం. మరి లోకంలో ఎక్కడ జరిగింది కూడా ఇట్లే మరి వార్తలు చూస్తూ ఉన్నాం. మరి అది చెడు సమాచారమో మంచి సమాచారమో అందుబాటులోనికి వచ్చినప్పుడు ఏది చూడాలో, మరి ఏది నీవు భద్రపరుచుకోవాలో అది నీ మీద నిర్ణయమై ఉంటుంది, నీ యొక్క నిర్ణయమై ఉంటుంది, నీ యొక్క ఒపీనియన్ అయి ఉంటుంది కదా. అందుకని మరి సౌకర్యం ఉంది కదా అని చెప్పి అన్నిటినీ మరి పోగేసుకొని, చూడండి పాపమును పోగేసుకుంటున్నారండి. చాలామంది పాపమును పోగు చేసుకుంటూ ఉన్నారు. మరి అట్టివారుగా ఉండొద్దని యవనస్తులకు పదే పదే మరి నా యొక్క అభ్యర్థనను తెలియపరుస్తూ ఉంటాను. యవనస్తులారా, విలువైన చాలా అద్భుతమైన జీవితం ఇది, దేవునికి అందుబాటులో ఉండండి అని చెప్పి యవనస్తులను బలపరుస్తూ ఉంటాను. మరి ఈ మాటలు చాలామంది యవనస్తులు వింటూ ఉన్నారని మాకు సమాచారం చెప్పినప్పుడు సంతోషిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక అద్భుతమైన మాటని ఈరోజు కూడా మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనం చదువుకుంటే, 4వ వచనం కూడా చదువుకుంటే అద్భుతమైన సమాచారం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎంత అద్భుతమైన విషయాలు, ఎంత అద్భుతమైన దేవుడు. ఒక దేవునితో సంబంధం కలిగిన ఒక వ్యక్తి రానయ్యున్న తరాల వారికి చెప్పుతున్న సమాచారమే అనుకోవాలి. ఎవరెవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరెవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో, ఎవరెవరైతే దేవుని యొక్క సహాయమును కోరుకుంటారో వారికి అందరికీ మంచి సమాచారం అని చెప్పాలి. దేవుడు మంచివారని దావీదు గారు అనుభవించారు. ఆ సంగతులన్నీ దేవుడు దావీదు గారికి ఎంతగానో సహాయం చేశారు, ఎంతగానో బలపరిచారు, ఎంతగానో లేవనెత్తారు. మరి తన కుటుంబీకులు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు. మరి వారి అందరికంటే ఎక్కువగా దేవునిని, మరి దేవుని యొక్క ప్రేమను ఆయన అనుభవించినట్లుగా మనం ఆయన చరిత్రలో మనం చూడగలం. ప్రియమైన వారలారా, దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయం చేసేవారు. దేవుడు మరి పరిశుద్ధుడు కనుక ఆయన్ని వెంబడించే బిడ్డలని పరిశుద్ధపరచాలని, పరిశుద్ధమైన ఆ మార్గంలో వారిని నడిపించాలని, ఆ పరిశుద్ధమైన సహాయం వారికి అందించాలని దేవుని యొక్క హృదయం పరితపిస్తూ ఉంది. చూడండి ఎంత అద్భుతమైన వచనం అంటే, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేయునుగాక. యవనస్తులు ఉన్నారండి బైబిల్లో చాలామంది దేవుని వెంబడించిన వారు. వారి కోరికలు సిద్ధింప చేయటంలో దేవుడు ఎంత సంతోషపడ్డారంటే వారితో ఏకీభవించారు. నీ ఇష్టమే నా ఇష్టం, పద నీతో నేను వస్తాను అని వారు కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. దేవుడు విడిచిపెట్టలేదు. ఆ శ్రమ తర్వాత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించేటట్టుగా, ఉన్నతమైన సింహాసనాన్ని వారు అనుభవించేటట్టుగా దేవుడు వారి పక్షంగా ఉండి కార్యం జరిగించాడు. కొన్నిసార్లు మరి దేవుడు మౌనంగా ఉంటే దేవుడు నాకు సహాయం చేయట్లేదేమో అనుకుంటారు కొంతమంది. కొన్నిసార్లు ఆపద గుండా నేను వెళ్ళవలసి వస్తుంది, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అనుకుంటారు కొన్నిసార్లు. లేదండి, దేవుడు చాలా మంచివారై ఉన్నారు. దేవుడు చాలా మంచివారై ఉన్నారు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాడు, అందరికి సహాయం చేస్తారు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును, నీ దహన బలులను అంగీకరించునుగాక అంటున్నాడు. అంటే దేవునికి మనం అందుబాటులో ఉండుట, దేవునికి ప్రార్థన చేయుట, దేవునికి మన స్తుతి ధూపం వేయుట, ఇవన్నీ కూడా దేవునికి జ్ఞాపకమే. దేవుడు సహాయం చేస్తారు, దేవుడు అంగీకరిస్తారు, దేవుడు ఆదుకుంటారు, దేవుడు ఆలోచన ఇస్తారు,
దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, ఈ రీతిగా చెప్పుకుంటూ మనం వెళితే దేవుడు చేయనటువంటి కార్యం ఏమన్నది చెప్పండి? ఆయన పితరులతో అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. లేదు, ఆయన అన్నిటికీ సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు.